పొలిటికల్ రీ ఎంట్రీకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడీ అయిపోయారు. ముద్రగడతో పాటుగా ఆయన కుమారుడు కూడా పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా తండ్రి కొడుకులు మొదలుపెట్టేశారు. నిన్న జనసేన నేతలు, ఇవాళ టీడీపీ నేతలు ముద్రగడ్ని కలవడంతో ఉభయ గోదావరి జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. అయితే వైసీపీలో చేరడానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆసక్తిగా లేరని ఆయన కుమారుడు గిరిబాబు మీడియాకి తెలిపారు. టీడీపీ జనసేనలో ఏదో ఒక దానిలో చేరేందుకు అవకాశాలున్నాయని గిరిబాబు అన్నారు. పద్మనాభంతో పాటుగా తాను కూడా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నానని, ఏదైనా పార్టీలో చేరిన తర్వాతే నిర్ణయం ఉంటుందని గిరిబాబు తెలిపారు. కాకినాడ పార్లమెంట్, పెద్దాపురం, పత్తిపాడు, పిఠాపురం స్థానాల నుంచి పోటీ చేసేందుకు తామిద్దరికీ ఇంట్రెస్ట్ ఉందని ముద్రగడ గిరిబాబు వివరించారు. గతంలో చెప్పినట్లుగానే ఈసారి ఖచ్చితంగా పోటీ చేయడం ఖాయమని ముద్రగడ గిరిబాబు స్పష్టం చేశారు. త్వరలోనే నిర్ణయం ఉంటుందని, అన్నిటికీ సిద్ధపడి గ్రౌండ్ వర్క్ ప్రారంభించామని గిరిబాబు వెల్లడించారు. మొత్తానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రీ ఎంట్రీకి సంబంధించి కొంతవరకు క్లారిటీ వచ్చిన అవకాశం కనిపిస్తోంది ఆయన కుమారుడు గిరిబాబు వ్యాఖ్యలతో. సో దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వర్మ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వర్మ. గాయత్రి, ప్రస్తుతం ముద్రగడ రీ ఎంట్రీ ఏ పార్టీలోకి అన్నది కొంత స్పష్టత వచ్చిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పటి వరకు వైసీపీలో కొనసాగుతారు. వైసీపీలో ఏదో ఒక స్థానం కేటాయిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తారు, లేదంటే కుటుంబంలో కుమారుడికి ఏదైనా సీటు కల్పిస్తే కనుక ఖచ్చితంగా అవకాశం వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీలో నిలబడతారని చెప్పి తొలుత నుంచి వస్తున్న ఏదైతే వార్తలకి, కథనాలకి అన్నింటికి కూడా చెల్లి చీటి అనే చెప్పాలి. ముఖ్యంగా రాత్రి జనసేన నాయకులు కలిసిన తర్వాత ముద్రగడ్డ రూటు పూర్తిగా కూడా జనసేన వైపు ఆ అడుగులు వేస్తూ కొనసాగుతుందనే చెప్పాలి. ముఖ్యంగా జనసేన నాయకులు నేను రాత్రి ముద్రగడ్డ కలిసిన తర్వాత పూర్తిగా ఏదైతే కాపులందరూ కూడా కలిసి ముందుకెళ్ళాలి, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారాన్ని చేజిక్కించేందుకు కాపు నాయకులందరూ కూడా పెద్దన్న పాత్ర పోషించాలి, ఏకతాటిపై నడవాలి అని పవన్ కళ్యాణ్ రాసిన లేఖని స్వాగతిస్తూ కూడా, ఆ రాసిన లేఖని సమర్థిస్తూ కూడా పద్మనాభం ఏదైతే తాడేపల్లిగూడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోలిశెట్టి శ్రీనివాస్తో వ్యక్తపరచడం, అటు తర్వాత పవన్ కళ్యాణ్తో కూడా అక్కడి నుంచే నేరుగా పవన్ కళ్యాణ్తో ఫోన్లో కూడా మాట్లాడినట్టుగా సమాచారం అయితే తెలుస్తోంది. ఏదేమైనా జనసేన పార్టీకి మీరు వస్తే కనుక, చేరితే కనుక ఖచ్చితంగా ఏదైతే మీరు ఎప్పటి నుంచో కంటున్నట్టు ఏదైతే కాపులకి రిజర్వేషన్ కల్పించాలి అన్న అంశానికి ప్రాధాన్యత అయితే కల్పిస్తామని హామీకి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే చాలా ప్రభుత్వాలు కాపుల్ని రిజర్వేషన్ పేరిట నమ్మించి మాటలు గుప్పించి హామీలు ఇచ్చి అటు తర్వాత వాళ్ళని వాడుకుని వదిలేసిన పరిస్థితుల్లో పూర్తిగా కూడా రాజకీయాలకు దూరంగా ఉంటూ కాపు ఉద్యమాన్ని కూడా కొంతమేర నిర్వీర్యం చేసి ఆ ఉద్యమాన్ని గురించి కూడా నేను తొలగుతున్నానని చెప్పి లెటర్ రాసినటువంటి ముద్రగడ పద్మనాభం తాజాగా రీఎంట్రీ ఏ పార్టీలోకి వస్తారని చాలా రోజుల నుంచి అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో వైసీపీ ఖచ్చితంగా ముద్రగడని ఓన్ చేసుకుంటుందని నిన్నటి వరకు వచ్చిన వార్తలను పటాపంచలు చేస్తూ జనసేనలోకి ముద్రగడ రావడమే తరువాయి. ఇక మీదట ఖచ్చితంగా కాకినాడ పెద్దాపురం, కాకినాడ పార్లమెంటుకు కానీ పెద్దాపురం, పత్తిపాడు ఆయనకి పట్టున్న నియోజకవర్గాల్లో గతంలో ఆయన పోటీ చేసిన ఈ అసెంబ్లీ స్థానాల నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తారు. మేము దానికి సిద్ధంగానే ఉన్నాం, గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం, సీట్లు ఇస్తే ఇద్దరం పోటీ చేస్తామని ఏదైతే ముద్రగడ పద్మనాభం ఆయన కుమారుడు గిరిబాబు ప్రస్తుతం ఒక ప్రకటనలో మాత్రం ఈ విషయాలు అయితే వెల్లడి చేసిన పరిస్థితి అది. ఏదేమైనా ముద్రగడ తాజాగా రీ ఎంట్రీ జనసేనలోకే ఖచ్చితంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు వైసీపీ నేతలు, ముఖ్య నేతలు ముద్రగడని కలవడం, ఆయన విషయాలకు సంబంధించి లేదంటే రాజకీయాలకు సంబంధించి ఆయన అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకునేందుకే తప్ప ఇప్పటివరకు కేటాయించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అసెంబ్లీ సీట్లకు సంబంధించి కానీ ఏ ప్రస్తావన కూడా ఆయన దగ్గర ప్రస్తావించకుండా, ఆయన్ని సంప్రదించకుండా సీట్ల కేటాయింపు కూడా జరిగిపోయిన నేపథ్యంలో ప్రాధాన్యత అన్నది ముద్రగడకి వైసీపీలో లేదని చెప్పకనే చెప్పినట్టు ప్రస్తుతానికి వైసీపీలో జాయిన్ అయ్యేందుకైతే సుముఖత లేదు మా నాన్నగారికి. నేను కూడా వైసీపీలో జాయిన్ అవునామని ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు అయితే వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం ముద్రగడ అయితే జనసేన ఖచ్చితంగా జాయిన్ అవుతారు టీడీపీలోకి. ఎందుకంటే ఇప్పుడు జనసేన టీడీపీ
పొత్తులో భాగంగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో జనసేన అయితేనే, ఎందుకంటే ముఖ్యంగా కాపు సామాజిక వర్గం డిసైడ్ చేసి ఓట్లు ప్రత్యేకంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండడం ఖచ్చితంగా అధికారం చేపడబోతుందని ముందస్తు అంచనాలు సర్వేలు చెప్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా జనసేనలో చేరితే తగిన ప్రాధాన్యత, ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేకమైన ఆయనకి ఒక స్థానం కూడా కల్పించే అవకాశం ఉంటుందనే అంచనాల ఆధారంగానే ప్రస్తుతం ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ నెలలో చేసినటువంటి సమీక్ష, గత నెలలో 3 రోజుల పాటు సమీక్ష కాకినాడలో ఉండి చేసిన ఫలితం చర్చలు పూర్తిగా కూడా కొలిక్కొచ్చి దానిలో భాగంగానే అప్పుడు వేసినటువంటి వ్యూహాల్లో భాగంగానే ముద్రగడ పద్మనాభం ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి కాపు నేతలందరినీ జనసేన వైపు ఉసుగొలుపుతున్న నేపథ్యంలో ఆ కాపుల్ని తన వైపు తిప్పుకునేందుకు పవన్ వ్యూహాలు ఫలించాయి. ముద్రగడ ఆయన కుమారుడు కూడా త్వరలో జనసేనలో చేరబోతున్నారని ప్రస్తుతం వాళ్ళు తీసుకుంటున్న చర్యలను బట్టి అర్థమవుతోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ వర్మ.